విక్టరీ ఇన్ జీసస్ మినిస్ట్రీ సభ్యులందరికీ కూడా నేను యేసయ్య పరిశుద్ధమైన నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను అండి. అలాగే ఎస్పెషల్లీ ముఖ్యంగా జోస్నక్కయ్య, రాజేష్ అన్నయ్య వాళ్ళకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు స్వప్న అండి. నాది కరీంనగర్ జిల్లా. నేను ఒక అనిల కుటుంబంలో పుట్టాను. అనిల కుటుంబంలో పుట్టి దేవుడిని అంటే ఏంటో తెలియకుండా పెరిగాను. కానీ నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. ఎందుకంటే దేవుడు నాకు దేవుని దగ్గర ఎన్నో మంచి లక్షణాలు నాకు నచ్చాయండి. అలా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను. అమ్మ నాన్న, నా కుటుంబం ఎవరు కూడా దేవుని నమ్మలేదు. పేద కుటుంబం. అమ్మ నన్ను కూలి పనికి వెళ్తూ కూడా నాకు BSc గ్రేడ్ వరకు చదివించిందండి. 2008లో DSc సెలెక్ట్ అయ్యాను. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల మా జాబ్ అనేది ఆగిపోయింది. అమ్మ నన్ను ఇంత కష్టపడి చదివించింది కదా, నాకు జాబ్ ఆగిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేనేం చేయాలి అని చాలా బాధపడుతున్న సమయంలో జోస్నక్కయ్య, రాజేష్ అన్నయ్య వాళ్ళ వాక్యాన్ని నేను టీవీలో చూశాను. వాళ్ళ పరిచర్యను టీవీలో అక్కయ్య వాక్యం చెప్తున్నప్పుడు అలా వాక్యం వినేదాన్ని. వాళ్ళు చెప్పేదాన్ని మాటలను దేవుడి గురించి వాళ్ళు చెప్పే వాక్యాన్ని బట్టి నాకెంతో ఆదరణ కలిగించేది. అక్కయ్యకి ఫోన్ చేయాలనిపించింది. నేను నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. ఫోన్ చేశాక అక్కయ్య చెప్పింది, నీకు దేవుడు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు, నీకు ఖచ్చితంగా జాబ్ ఉన్నది అని చెప్పింది. చెప్పాక నాకు ఎంతో సంతోషం అనిపించింది. దేవా, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటిది, అసలు నా భవిష్యత్తు పట్ల నీ ప్రణాళిక ఏంటి తండ్రి అని నేను దేవుడికి ఎంతగానో ప్రార్థించుకునేదాన్ని. అక్కయ్యకు, అన్నయ్యకు ఎప్పుడు కూడా నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. అప్పటి నుండి నాకు అక్కయ్య, అన్నయ్య చెప్పి వాళ్ళు 5 years అవుతుంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి. 5 years నుండి నేను దేవుడి అంతా నిరీక్షిస్తూ ఉన్నానండి. ఇన్ని సంవత్సరాలు ఎలా బతికానంటే, అమ్మ కూలి పని చేస్తూ వస్తే ఆ డబ్బులతో బతికాను. ప్రైవేట్గా ఏం చేద్దామన్నా నేనున్న ఊరికి, మా పల్లెటూరు కరీంనగర్ జిల్లాలో, ఆ పల్లెటూరు నుండి ఎక్కడికి వెళ్ళి రావడానికి అసలు వెహికల్స్ అనేటివి లేవు. ఎంతో అలా గడిచిపోయిందండి. ఎంతో వేదనతో, ఎంతో బాధతో నేను చాలా దేవుడి యందు నిరీక్షించానండి. తొందరగా కార్యం చేయి దేవా, నా పరిస్థితి ఇలా ఉంది, తొందరగా కార్యం చేయి అని అనుకున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మాకు తెలంగాణలో ఇప్పుడు మాకు పోస్టింగ్ ఇచ్చారండి. మొన్న 15th జాయిన్ అయ్యాను. నాకు దేవుడు నా పట్ల చేసిన వాగ్దానాన్ని యేసయ్య నాకు నెరవేర్చిండు. అక్కయ్య నాకు ఏదైతే చెప్పిందో అది నిజంగా నా జీవితంలో నెరవేరింది. ఎంత గొప్ప ఆదరణ కలిగించిన, ఎంత గొప్ప కార్యం చేసిన దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి దేవా అనుకున్నానండి. ఇది ఎవరు కూడా చేయలేరండి. ఆయన గొప్ప దేవుడు యేసయ్య. ఆయన ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగిందని అనుకుంటున్నాను. యేసయ్య నిజంగా గొప్ప దేవుడు అండి. మీరు కూడా మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడిని నమ్మండి. నిజమైన దేవుడు, సృష్టికర్త. ఆయన దూరంగా ఉండి మనం ఏమి సాధించలేము, ఏమి చేయలేము కూడా. ఆ గొప్ప దేవుని నీడలోకి వచ్చి ఆ గొప్ప దేవుని గురించి తెలుసుకొని ఆయన నమ్ముకుంటే చాలండి. ఆయనకు మన మనసు ఇచ్చేస్తే చాలు. ఇంత గొప్ప ఆదరణ కలిగించిన యేసయ్యకు నేను ఏమిచ్చి రుణం తెచ్చుకోగలండి. కోటాను కోట్ల స్తోత్రాలు బంగారు తండ్రి మీ పాదాలకు అని నేను ఒక స్తోత్రాలు మాత్రం చెల్లించుకోగలుగుతున్నాను. అలాగే జోస్నక్కయ్య, రాజేష్ అన్నయ్య వాళ్ళిద్దరికీ కూడా నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. వాళ్ళు నా కోసం చాలా ప్రార్థన చేశారు. వాళ్ళని ఎప్పుడు విసిగించేదాన్ని. వాళ్ళంతా బిజీగా అంత పెద్ద పరిచర్య నడిపిస్తూ కూడా అక్కయ్య నేను ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకొని నాకు ఎంతో ఆదరణ కలిగించే మాటలు మాట్లాడేది. నువ్వు దేవుని అందు నిరీక్షించు, దేవుని అందు నువ్వు నమ్మకం పెట్టుకొని ఉండు, దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అబద్ధం ఆవటకైనా నరుడు కాదు. నువ్వు గొప్ప దేవుని దగ్గరికి వచ్చిన స్వప్న, నీకు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది, నీకు జాబ్ ఇస్తాడు దేవుడు, నువ్వు చూడు అని అక్కయ్య చెప్పేసరికి అక్కయ్య మాటలు విని నేను దేవుని నమ్మకం పెట్టుకొని ఉన్నాను. వాళ్ళకు నిజంగా అభివందనాలు చేస్తున్నాను. రాజేష్ అన్నయ్యకు, జోస్నక్కకు చాలా విసిగించేదాన్నండి పాపం. వాళ్ళు చేస్తున్న పరిచర్యలు, అంత పెద్ద పరిచర్యలు, అంత బిజీ షెడ్యూల్లో కూడా నా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకొని నాకు అంత మంచిగా ప్రార్థన చేసి నాకు సమాధానం చెప్పేది. అక్క నిజంగా వాళ్ళ రుణం తీర్చుకోలేను దాన్ని. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నా తండ్రి నాకు జాబ్ ఇచ్చింది, ఎంతో సంతోషం వేస్తుందో. నిజంగా చాలా చాలా రుణపడి ఉంటాను యేసయ్యకు. అంత సంతోషం వేస్తుంది. నా జీవితానికి ఇది చాలా అండి. పుట్టినందుకు
చదివినందుకు దేవుడైతే నాకు జాబ్ ఇచ్చాడు.